మూడో మాట, నూతన జీవిత అనుభవం కలిగిన వాడు, నూతన జన్మ అనుభవం కలిగిన వాడు క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబిస్తూ ప్రేమతో జీవిస్తాడు. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఫలం ఆత్మ ఫలం అనబడబడుతున్న ఆ వాక్యాన్ని మనం ఒకసారి తీసుకుని మాట్లాడదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును అనగా క్రీస్తు యేసుని ప్రేమించిన వారు, సంబంధులు అంటే క్రీస్తు యేసు స్నేహితులు అందాం. చెప్పండి ఒకసారి, క్రీస్తు యేసు, నోటితో చెప్పండి, క్రీస్తు యేసు స్నేహితులు. క్రీస్తు యేసు స్నేహితులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరం అంటే ఏం చేశారట? దాని ఇచ్చ దాని దురాశతో సిలువేసేసారట, బంధించేశారు. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. క్రీస్తు యేసు సంబంధములు శరీరమును అనుసరించి నడుచువారు కారు. శరీరము ప్రేమించే ఇచ్చ దురాశని శరీరంతో పాటు సిలువేసేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఆత్మతో నడుచుట ఇష్టపడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఆత్మతో నడిచిన వాడు 26వ వచనం, ఒకరినొకరు వివాదము రేపకయు, ఒకరి యందు ఒకరు అసూయ పడకయు, వృధాతిశయ పడకయు ఉందురు. దేవునికి స్తోత్రం. మన కొందరి కొరకు మాట్లాడుతున్నప్పుడు ఎంత ఆసక్తిగా ఇంకేమన్నాడు అని అక్కగా చేసుకుంటాం. కొందరు పేరు ఎత్తంగానే అసలు మాట కూడా మాట్లాడము, సైలెంట్గా ఉంటాం. అట్లా యాక్షన్ తెలిసిపోతుంటుంది. నీకు ఆ వ్యక్తి కోసం ఎత్తంగానే నీ మౌనము, నీ యాక్షన్ చెప్పేస్తుంది ఆ వ్యక్తి మీద నీకు అసూయ ఉంది. నువ్వా బైబిల్ పట్టుకుని ప్రభుని ఆరాధించేది? నువ్వా పాటలు పాడి ప్రభుని ఆరాధించేది? నువ్వా కానుక వేసి ప్రభుని ఆరాధించేది? నువ్వా క్రీస్తు శరీరమందు రక్తమందు చేయబెట్టి ప్రభుని ఆరాధించేది? నువ్వు ద్వేషించే మనసు కలిగి ఉన్నావు కాబట్టి అవతల వ్యక్తి కూడా ద్వేషించేవాడుగా చూసే లక్షణము నాకు ఉండిపోతుంది. క్రీస్తుని ప్రతిబింబిస్తాడట. నూతన జీవాన్ని, నూతన జీవిత అనుభవాన్ని, అటువంటి మార్గాల్ని కలిగి ఉన్నటువంటి వాడు రూపాంతరపరచబడడం అంటే అర్థం ఏంటి? ఇదిగో ఒకప్పుడు నన్ను అసూయ వెళ్ళింది, స్వార్థం వెళ్ళింది, ద్వేషం వెళ్ళింది, శరీర ఇచ్చలతో నేను జీవించి ఉన్నాను. నూతన జీవ అనుభవము, నూతన జన్మ అనుభవం కలిగిన వాడు వాటన్నిటిని సిలువ వేసి రూపాంతరపరచబడినటువంటి అనుభవం అంటే పాత దాన్ని చంపేశాడు, నూతనమైనటువంటి కాగా క్రీస్తు యేసునందున్న వేళ వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, కొత్తవాయను. ఏం కొత్తవైని? క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబిస్తూ ప్రేమతో జీవిస్తాడు. ఏంటి క్రీస్తు స్వభావం అంటే? ప్రేమే. మనము శరీరం నుంచి అనుసరించి నడుచువారం అయితేమా శరీర సంబంధం అవుతాం. ఆత్మను అనుసరించి నడుచువారం అయితేమా ఆత్మ సంబంధం అవుతాం. క్రీస్తు ఆత్మ సంబంధ, శరీర సంబంధ? ఆయన ఆత్మ సంబంధి. కాబట్టి శరీరమును దాని ఇచ్చలను సిలువేయాలి. మరి ఏం కలిగి ఉండాలి? ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మ ఫలమేంటి? ప్రేమ. ప్రేమ ఏం చేస్తుంది? అసూయ, ద్వేషము, కపటము ఇవేమి కూడా మనసులో పెట్టుకోదు. ఈరోజు దావీదు ప్రార్థన చేసినట్లు నువ్వు కూడా వెళ్ళి చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? నాలో ఏమైనా అసూయ ఉందా ప్రభువా? నీకు నచ్చని వాని కొరకు మాట్లాడుతున్నప్పుడు మౌనం అయిపోతావు. అదే నీకు నచ్చని వాడిని తిడుతున్నప్పుడు నువ్వు ఏకీభవించేస్తావు. ఇది క్రైస్తవ్యము కానే కాదు. ఒకవేళ నన్నే అంటున్నాడు పాస్టర్ గారు అని మీలో ఎవరైనా అనుకుంటే 100% నిన్నే అంటున్నా. నేను కాదు, అది ఆలికి అని అంటలా, 100% నిన్నే అంటున్నా. ఒక్క పొల్లు కూడా పోకుండా నీకే చెప్తున్నా. నీలో అసూయిపోవాలి. ఇది నీకే. నేను దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ వాక్యం నీకే. నీలో మార్పు ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఈ వాక్యం నీకే. ఆత్మ ఫలము ఫలించకుండా చేసేది ఏంటో తెలుసా? వివాదం రేపే మనస్సు అన్నాడు 26వ వచనంలో. ఒకరిని ఒకరు వివాదము రేపకయు, ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉంటారట. ఎవరు? ఆత్మ ఫలం కలిగిన వారు. ఆత్మ ఫలము కలిగిన వారు. ఆత్మ ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తు స్వభావంలోంచి వస్తుంది. అది శరీర స్వభావం నుంచి రాదు.
నా తల్లి స్వభావము, నా తండ్రి స్వభావము, నా పితరుల స్వభావము నాలో ఇవన్నీ నింపిపెట్టినాయి. ఈరోజు అవన్నీ బయటికి పోవాలంటే అవి తీసుకుంటాను అంటే నీ వల్ల కాదు. కానీ నువ్వు తీసుకోవాల్సింది దేవుని వాక్యాన్ని నీలో నింపుగా అవే పోతాయి బయటికి. ఎంతమందికి పాత ప్రాచీన అసూయ ద్వేష భావాలను విడిచిపెట్టాలని ఈ ఉదయకాలం ఆశ కలిగి ఉంది? నాకైతే ఆశ ఉంది. దేవునికి స్తోత్రం. ఇది నీకు కష్టం కావచ్చు, నా దేవునికి ఈజీ. నువ్వు ఆరాధిస్తున్న దేవునికి ఈజీ. అందుకోసమే దావీదు చేసిన పని నువ్వు నేను చేయాలంటాడు. ఏంటో తెలుసా? అప్పగించుకొనుట. ఏం చేయాలి? అప్పగించుకోవాలి. అప్పగించుకోవడానికి టైం ఉందా మనకు అసలు? మన మైండ్ ఏం చెప్పుద్ది అంటే, టైం చూసుకొని ఒకసారి అలా మందిరానికి వెళ్ళిపో, నీ భక్తి నీ మతమో నిలబడిపోద్ది అనుకుంటున్నావా? దానికి బదులు ఆ టైంని నీకు ఇష్టమైన సమయాల్లో కానీ ఆ స్థలాల్లో గడపడమే ఉత్తమం అని చెప్తా. మార్పు చెందుట కొరకై ఆసక్తి కలిగి పరిగెట్టు దేవుని యొక్క సహవాస స్థలానికి రా. దైవజను దగ్గరికి నీకు నిజంగా ధైర్యం ఉంటే, పాస్టర్ గారు ఇంకా నేను ఏమన్నా చేంజ్ చేసుకోవాలా? నువ్వు అడిగితే డాక్టర్ని అడగొచ్చు, అయ్యా నాలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? నాకు తెలిసినటువంటి ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడేం చేస్తుందంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. నాకు ఇలా అవుతుంది ఏమైందంటారు. ఆయన కొన్ని సమస్యలు చెప్తాడు. ఆ సమస్యలు వినడం ఆవిడకి ఇష్టం ఉండదు. ఆయన ఏమనాలట? ఆవిడ కోరిన సమస్యలు ఆయన చెప్పాలి. అందుకోసం ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆ డాక్టర్ గారు కూడా చెప్తాడు. ఈయన సరైన డాక్టర్ కాదు. చాలాసార్లు దేవుని సన్నిధిలో ఇలాగే ఉంటాం. నీకున్న సమస్యలు చెబుతున్నాం, మనం యాక్సెప్టబుల్గా ఉండాలి. మనల్ని అంగీకరించాలి, మనము అంగీకరించగలగాలి. పోయిన వారం ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి నేను ఇలా అడిగాను, అన్నా నా కోసం ఏమనుకుంటారు మీరు? నేను ఇలా అడుగుతుంటానండి, అన్నా నా కోసం ఏమైనా అనుకుంటారా మీరు? ఓపెన్గా చెప్పండి అన్న, నేనేమన్నా మార్చుకోవాలా? అయ్యో తమ్ముడు, లేదు తమ్ముడు, నీ విషయంలో ఎప్పుడు నేను బ్యాడ్గా అనుకోను తమ్ముడు అన్న. ఎప్పుడు నేను లేదన్నా, కొంచెం నేను మార్చుకుంటానన్నా. ఎందుకంటే నేను చాలా పెద్ద పెద్ద సేవకులతో తిరుగుతున్నాను. నేను సేవలో సీనియర్ని అయిపోయాను. సంఘం మామూలుగా ఉన్నప్పుడు నేను సీనియర్ని అయిపోయాను. కానీ మార్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి కదన్నా. నాకంటూ పెద్ద దిక్కు కావాలి అన్న, నాకు ఏదైనా చెప్పంటే అస్సలు లేదు తమ్ముడు. అది ఆయన మంచితనం. నాలో చెడు ఉండదా? ఎంత ఉంటుంది. అది ఆయన మంచితనం. ఆయన చెప్పడం తెలిసి కూడా ఆయన అడిగాను నేను. అయితే ఆయన ఓ మాట అన్నాడు, తమ్ముడు గత కొంతకాలము నుంచి నన్ను నేను మార్చుకున్నాను. ఏంటన్నా? ఏ వ్యక్తిలో చెడు చూడొద్దని. అప్పుడు నీలో చెడు ఎలా కనిపిస్తుంది? నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నాకు నిజంగా షాక్ అయ్యా. తమ్ముడు, నువ్వు ఒకడికి శత్రువు అయి ఉండొచ్చు, కానీ నీకంటూ ఎవడు శత్రువు ఉండకూడదు, అది జాగ్రత్త చూసుకో అన్నాడు. మీకు పాయింట్ అర్థమైందా అమ్మ? పాయింట్ అర్థమైందా? నువ్వు ఒకరికి శత్రువు అయి ఉండొచ్చు, కానీ నీకెవరు శత్రువులు ఉండొద్దు. ఎందుకంటే నువ్వు దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్నావు. గుండెల్లో గుణపం దించినట్టు అయింది ఆ మాట నాకు. నిజంగా విక్టర్ మీద కోపం వస్తే ఫోన్ చేయడం మానేస్తా. ఆయన ఫోన్ వేస్తే ఎత్తను. అశోక్ మీద కోపం వస్తే ఫోన్ చేయడం మానేస్తా. ఆయన ఫోన్ వస్తే ఎత్తను. రాజుగారి మీద కోపం వస్తే చూడనట్టు వెళ్ళిపోతా. ఎందుకు ఇలా? ఏం పెంచుకుంటున్నాను నేను? ఆత్మ ఫలమేది నా జీవితంలో. దేవుని బిడ్డలారా, ఆత్మ ఫలాలు ఉన్నాయా మనకి? ఆయన అన్న మాట ఎంత బాగా అనిపించిందంటే కళ్ళంట నీరు వచ్చింది నాకు. గొప్పోలు పెద్దోళ్ళు అనబడుతున్న వాళ్ళతో తిరిగి నేను తగ్గడం మర్చిపోయాను. నేను ఏడ్చి చెప్పాను అన్నకి, అన్న నేను గొప్ప వాళ్ళతో పెద్దోళ్ళతో తిరిగి నేను తగ్గడం మర్చిపోయాను అన్న. నేను తగ్గాలి, నా కోసం మాట్లాడన్నా. నేను అడిగాను, పోయిన సోమవారం ఇది జరిగింది. నేను తగ్గాలన్నా నాతో మాట్లాడు.
నాకు ఒక ఆత్మీయ నాయకత్వం కావాలన్నా, ఎవడైనా నాకు ఏదైనా చెప్పడానికి భయపడతాడన్నా, కానీ నాకు ధైర్యంగా చెప్పగలిగేటువంటి ఒకరు కావాలి. నాకు ఒకరు కావాలన్నా. ఎందుకంటే ఈ వ్యక్తులు అంటే నేను వాక్య డిస్కషన్కి వస్తే ఖచ్చితంగా తగులుకుంటాను నేను. బయట ఏ విషయాలు నాకు రాజకీయాలు తెలియవు, ఆర్థిక విషయాలు నాకు తెలియవు, ఇంకే విషయాలు తెలియదు. 2 విషయాల్లో మాత్రం గట్టిగా కూర్చుంటాను నేను. ఒకటి ఫ్యామిలీ విషయంలో, దేవుని విషయంలో. ఈ 2 విషయాల్లో మాత్రం నేను కూర్చున్నానంటే అవతల నోరెత్తడు. వితండవాదులతో కూర్చోను, వినగలిగే వ్యక్తులతోటే కూర్చుంటా. వితండవాదులతో అసలు ఎప్పుడు కూర్చోవద్దు, టైం వేస్ట్. వాడు రావడమే వాడి సహజ ముఖంతో వస్తాడు కాబట్టి ఎప్పటికీ వినడు వాడు. టైం వేస్ట్ చేయాల్సిన పని లేదు మనకి. దేవునికి స్తోత్రం. నేను అడిగా, అన్న నాకు తెలియాలి. ఆయన అన్నాడు, ఇంకెంతకంటే గొప్ప పాఠాలు ఏం కావాలండి మనకి? ఆ దైవజనుడు చెప్పాడు, నిన్ను 100 మంది శత్రువుగా భావించిన నీకంటూ ఒక్క శత్రువు లేకుండా చేసుకో అన్నాడు. ఈ మాట అవసరమైతే రాసుకోండి, మర్చిపోకుండా. దీని ప్రభావం మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నా లైఫ్ని చేంజ్ చేస్తుంది ఈ మాట. అదే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక మాట చెప్పాడు. దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు దేవుని మెడలు ఉంచడానికి వెళ్ళకూడదు తమ్ముడు, మన మెడలు ఉంచుకోవడానికి వెళ్ళాలని చెప్పాడు. అదే దైవజనుడు మొన్న సోమవారం చెప్పాడు, నిన్ను 100 మంది శత్రువుగా భావించిన నీకంటూ ఒక్క శత్రువు లేకుండా బతకడం దేవునికి ఇష్టం తమ్ముడు. శత్రువుని కూడా ప్రేమించగలిగే మనసు నీకు వస్తుంది. నా శత్రువులు ఎదుట నా విందు సిద్ధపరచువాడా అని ఎలా ప్రార్థన చేస్తాడండి? అంటే శత్రువును మార్చి తీసుకొచ్చి నీ ముందు కూర్చోబెడతాడు అనుకున్నావా? అసలు మన అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళందరినీ మార్చేస్తాడు దేవుడు నా కొరకు అంటాడు. అస్సలు కాదు. నీలో క్రీస్తు కనబడినప్పుడు వాళ్ళు మారుతారు. ఉన్నారు ఇక్కడ? వాళ్ళు ఎలా చేంజ్ అవుతారు తెలుసా? నీలో క్రీస్తు కనబడినప్పుడు వాళ్ళు మారుతారు. వాళ్ళని మార్చాల్సిన పని నీదే. ఎలా మార్చాలి? నువ్వు మార్చాలి. ప్రభు నాగరాజు గారిని దీవించాయా, ఆయన మార్చినాయన, ఆయన మారట్లేదయ్యా, అశోక్ మారట్లేదయ్యా, తిమోతి మారట్లేదయ్యా, పలానా వ్యక్తి మారట్లేదయ్యా. ఈ సోదాపు, ఫస్ట్ ఈ సోదాపు ప్రార్థనలో. పెద్దను ఒక్కడవే నీతిమంతుల్లో, ప్రభువా వాళ్ళని మార్చినాయన, ప్రభువా వీళ్ళు నువ్వు ఆపా సోది ఫస్ట్. ఆయన నువ్వెప్పుడు మారుతావని అలా చూస్తున్నాడు. ప్రేమ ఎదుటి వ్యక్తి కంట్లో దూలాన్ని చూడదట, తన కంట్లో ఉన్న దూలం తీసుకుంటుందట. దేవుడు కొంతకాలంగా మాట్లాడుతున్నాడు, ఎందుకంటే నాకు ప్రేమ అవసరం. ఎందుకంటే నేను చాలా కోపిస్తుని. నేను నన్ను పట్టించుకోని వ్యక్తుల్ని అస్సలు సజమీర పట్టించుకోను. నన్ను పట్టించుకోని వ్యక్తులను అంటే అర్థం ఏంటంటే, కాస్త నేను వాళ్ళకి ఇబ్బందిగా, లేదంటే నాతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటే అస్సలు సమస్యలు చూడాలి, ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎంజాయ్ చేయండి అంట. అదొక టైపు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు అంత ఉందా? వాళ్ళకి తెలీదు. మరి నీ బుద్ధి ఏమైంది? ఇతరులకు బోధించే నిన్ను నువ్వు చూసుకొనవా, నీకు నువ్వు బోధించుకొనవా అంటాడు. మాట్లాడుతున్నాడు దేవుడు నాతో. మీతో మాట్లాడితే దేవునికి స్తోత్రం. ఆయన నాతో మాట్లాడుతున్నాడు. తన పొరపాటులను కనుగొనగలవాడు ఎవడు? దావీదు అంటాడు, అయ్యా నా పొరపాట్లు ఏమీ లేనట్టు నాకు కనిపిస్తుంది. ఎందుకంటే నా దగ్గర ఉన్న ధనము, నాకున్నటువంటి ఘనత, ప్రజలు ఏం చేస్తారంటే నా తప్పులు ఎంచుతూ రారు, నన్ను మెచ్చుకుంటూ నన్ను పొగుడుతూ వస్తారు. అప్పుడు నా తప్పులు నాకు ఎక్కడ కనిపిస్తాయి? కానీ నా తప్పులను నాకు ఉన్నట్టు చూపించి నన్ను శుద్ధి చేయగలవాడు ఎవడైనా అంటే నువ్వొక్కడవే కదా నాయన. అలా లోబడుట, అప్పుడు కదా నీలో క్రీస్తు కనిపించేది. ఉన్నారా? అప్పుడు కదా నీలో క్రీస్తు కనిపించేది.
కాస్త ట్రైనింగ్లోకి వెళ్దాం. మనం ద్వేషించే వారిని, మనం అసహించుకునే వారిని ప్రేమించే ట్రైనింగ్ కూడా చేసుకుందాం. మొన్న ఒక తమ్ముడి ఇంటికి వెళ్ళాను. పోయిన వారమా, లాస్ట్ సెకండ్ సాటర్డే మేబీ, ఒక తమ్ముడి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అన్న వదిన కోసం ఆయన చెప్తున్నాడు. ఈవిడి చెప్తుంది, ఆయన చెప్తున్నారు. అయితే నిజమే చెప్తున్నారు. ఆవిడ కోసం చెప్తున్నాను. నేను గమనించాను, ఆవిడైతే కొంచెం తేడాగా బిహేవ్ చేస్తుంది ఏంటని అడిగాను. అమ్మో అన్నా, మామూలుగా ఉండదన్నా. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పాలి? ఆవిడ మామూలుగా ఉండదన్నా బాబు. ఇప్పుడు నేనేం చెప్పాలి? అంతేనమ్మా, జాగ్రత్తగా ఉండే, పట్టించుకోకమ్మా, వదిలే, చెప్పాల్సింది. జనరల్గా అయితే చెప్పేటి విషయాలు ఇవే కదా. ఇప్పుడు నేను ఆవిడకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, దేవునికి స్తోత్రం, ఆవిడలో మార్పు కోరుకుంటున్నావా? ఆవిడలో ఆ కోణం చూడడం మానే. మన వల్ల అవుతుందా శ్రీదేవమ్మ? కోరుకుంటే అవదంటారా? మారుదాం అంటే అవదంటారా? నేను మార్చుకుంటాను అని నేను ఒకవేళ నేను అనుకుంటే అవదంటారా? తిమ్మత అవదా? అవుతుందా లేదా? అవుతుంది. మన మనసును ఒక చోట పెట్టుకున్నాం. ఏమా ఏవిడా ఆయన, అయ్యో దేవుని బిడ్డలారా, బయటకు వద్దాం మనం అక్కడి నుంచి. క్రీస్తు స్వారూప్యం ఆయన దుర్మార్గుల మీదను, ఆయనకు విధేయులైన వారి మీదను ఆయన పగటిని ఎండని ఆయన అనుగ్రహిస్తూ ఉంటున్న దేవుడు. ఎందుకంటే గత వారం చెప్పుకున్నాం, నా గర్భంలో ఉన్న ఒకడు దుర్మార్గుడైతే, మరొకరు నన్ను నా కుటుంబాన్ని ప్రేమించువారైతే, ప్రేమించువాడనే ప్రేమించి దుర్మార్గుడినే ప్రేమించనా? కడుపు తీపి ప్రేమించని దుర్మార్గుడు అనబడుతున్న నా కొడుకుని కూడా నా కొడుకులాగే చూస్తానుగా. యేసే ఈరోజు మనల్ని అలాగే చూస్తున్నాడు. మందిరానికి వచ్చేసాం కదా అని మారు మనసు పొందిన వాళ్ళం కాదండి. బైబిల్స్ పట్టేసుకున్నాం కదా అని భక్తి కలిగిన వాళ్ళము కాదండి. వేషం మార్చేసాం కదా అని చెప్పేసి దేవునికి ఇష్టలం కాదండి. ఆయనకు ఇష్టలైన వారుగా మనలో రావాల్సిన మార్పు కొరకు ఆయన చూస్తూ ఉంటున్నాడు. క్రీస్తు నీలో కనిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో కాబట్టి క్రీస్తు స్వభావంలో వివాదము రేపని మనసు ఉంటుంది, అతిశయపడని మనసు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదువుకుందాం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమార్ని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మీకు అర్థమైందా? మనము ఆయన ద్వారా జీవించినట్లు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు. అంటే క్రీస్తుని మన మధ్యకి పంపించాడు. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షమైంది. మన యందు ఉంచిన ప్రేమ చెప్పరే ప్రత్యక్షమైంది. యేసుని చూసినప్పుడు నీకేం కనిపించాలట? రమ, ఏం కనిపించాలి? దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడో కనిపించాలి. యేసుని చూసినప్పుడు దేవుడు నిన్నెంత ప్రేమించాడో నీకు అర్థం కావాలి. ఈ మర్మాలు మీకు అర్థం కావాలంటే మీరు ఆలోచన చేయడం స్టార్ట్ చేయాలి. కేవలం చెవులే కాదు, మనసును కూడా లింక్ చేయాలి. యేసుని పంపించింది మతస్థాపకుడుగా కాదు, విమోచకుడుగా పంపించాడు ఆయన. నీ కొరకు, నిన్ను విమోచించడం కొరకు వచ్చాడు ఆయన. నీ పాప సంఖ్యల నుంచి, శాపభరితమైనటువంటి జీవితం నుంచి నిన్ను విడిపించడం కొరకు ఆయన నిన్ను ప్రేమించి, నీ అపరాధముల వల్ల, పాపం వల్ల నువ్వు చచ్చిపోతే నిన్ను బతికించడం కొరకు, నీ చావుని ఆయన మీద వేయడానికి తన అద్వితీయ కుమారుని పంపించాడు. ఇప్పుడు కుమారుని చూసినప్పుడల్లా నీకేం కనిపించాలంటే, నీ పాప శాప మరణం నుంచి విడిపించిన దేవుని ప్రేమ కనిపించాలి నీకు. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపించాడు. నువ్వు ప్రేమించినందుకు ఆయన కుమారుని పంపించలేదు,
ఆయన నిన్ను ప్రేమించి తన కుమారుని పంపించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ప్రేమించినందుకు తన కుమారుని పంపలేదు, ఆయన నిన్ను ప్రేమించి, ఎందుకంటే నీకు నాకు ప్రేమే తెలియని సమయంలో ఆయన నిన్ను ప్రేమించి, ప్రేమ అంటే అర్థం వచ్చేసే ప్రయత్నం కూడా చేశాడు ఆయన. అందులో ఆయన సక్సెస్. ఎందుకంటే ఆయన అన్ని మంచి పనులే చేస్తాడు కదా. ఆయన చేయి ప్రతి కార్యములో మంచి ఉన్నది, సులాభం లేదు, చెడు లేదు. దేవునికి స్తోత్రం. అన్నాడు, మనము ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడుకు ప్రేమింపబద్దులమై ఉన్నాము. ఎవరి కొరకైనా చెబితే నీ మనసు నిశ్శబ్దమైపోతుందా? ఎవరినైనా తిడుతుంటే నీ మనసు కేరింతలు ఉప్పొంగుతుందా? నువ్వు క్రైస్తవుల మార్గంలో లేవు, క్రీస్తు స్వభావంతో లేవు. నువ్వు కేవలం రొట్టె తీసుకుంటున్నావు, కేవలం ద్రాక్షారసం తీసుకుంటున్నావు. యేసు శరీరమును, యేసు రక్తమును నువ్వు సేవించట్లేదు. పరివర్తన కొరకై ప్రయాసపడట్లేదు. వ్యక్తిగతమైన జీవిత మార్పు కొరకు నీవు ప్రయాసపడట్లేదు. నిన్ను నువ్వు ఆలోచన చేసుకోవట్లేదు, నిన్ను నువ్వు పరీక్ష పెట్టుకోవట్లేదు, నిన్ను నువ్వు వివేచించుకోవట్లేదు, నిన్ను నీవు విమర్శించుకోవట్లేదు. ఆయన మనల్ని ఎలాగ ప్రేమిస్తే మనము కూడా ఒకరినొకరు ప్రేమించాలి కదా. ఒక గద్దింపైనా కానీ, ఈరోజు దైవజనుడిగా ఒకవేళ నేను గద్దించే గద్దింపు మిమ్మల్ని బాధపడితే ఇది ప్రేమతోనే అని దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే క్రీస్తు నన్ను ప్రేమించి నన్ను గద్దించాడు. ఆయన ఇలా గద్దిస్తున్నాడు, నీకు 100 మంది శత్రువులు, 100 మంది నిన్ను శత్రువుగా భావించిన నువ్వు ఒక్కడిని కూడా శత్రువుగా భావించడానికి వీలు లేదని నన్ను గద్దించాడు ఆయన. ఇప్పుడు నేను మారాలి, నా మనస్సులో నింపుకోవాలి ఆ మాట, నా అడుగులు సరి చేసుకోవాలి. నేను ఇప్పటివరకు ఎవరినైనా శత్రువుగా భావించుంటే నేను కలవడానికి, ఎందుకంటే బలిపీఠం మీద బలి అర్పించడానికి వెళ్తున్నాను. నేను ఉన్నారు ఇక్కడ, బలిపీఠం మీద బలి అర్పించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి వెళ్తున్నాను నేను. ఆదివారం, శుక్రవారం ఆయా ప్రార్థనా సమయాల్లో ఆయన అది అంగీకరించాలి అంటే హేబేలు బలి వలె, హేబేలు అర్పణ వలె నీ అర్పణ ఆయనకి అతి ప్రియమైందిగా ఉండాలి. అంటే దేవునికి స్తోత్రం, నీ హృదయం ఆయనకి ప్రియమైందిగా ఉండేటట్టు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. బలులు కాదు ఆయనకి ముఖ్యమో, మాట వినుట ఆయన ముఖ్యముగా భావిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట వినుట నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? యేసు నిన్ను ప్రేమించినట్లు, తండ్రి నిన్ను ప్రేమించినట్లు నీవును ఒకరినొకరు ప్రేమించుట మనకి అవసరం. ఈ మాట విన్నాక మనలో బహుశా ఈ ఆలోచన రావచ్చు, నేను ప్రేమిస్తున్నాను కానీ అవతల వ్యక్తి ప్రేమిస్తేనే కదా, అవతల వ్యక్తి కూడా ప్రేమించాలి కదా, అవతల వ్యక్తితో నీకు అనవసరం. ఒక దైవజనుడిగా, వాక్య బోధకుడిగా నేను నేర్చుకుని మీకు నేర్పించాల్సిన విషయం ఏంటంటే అవతల వ్యక్తితో మనకు అనవసరం. అప్పుడప్పుడు నా భార్య విషయాలు నాతో మాట్లాడుతుంది, నేను ఎప్పుడు కూడా ఆమెని సైలెంట్గా ఉంటే నీకు తెలియదంట కొన్ని విషయాల్లో, కానీ కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు నోరు మూసుకుని వింటా. ఎందుకంటే ఆవిడ చెప్పే విషయాలు ఎక్కడి నుంచి చెప్పుద్ది తెలుసా? నేను చెప్పిన విషయాలనే కాపీ చేసి మళ్ళీ నా జీవితంలో పేస్ట్ చేస్తుంది. నువ్వే కదా ఈ మాట చెప్పావు అన్నప్పుడు ఏం చేయాలి? పెట్టుకోక పగ, ద్వేషించుకో లోపడ, ప్రేమించని చెబుతుంది ఒక్కొక్కసారి. నేను కొన్ని కారణాలు చెప్పడం మొదలెట్టాను అనుకో, ఈ నువ్వు చెప్పినే కదా అంటది. అప్పుడు ఏం చేయాలి పల్లవి? కదా అంతే అశోక్, మనం అవును అన్నిసార్లు రిజెక్ట్ చేయలేం. దేవుడు కొన్నిసార్లు భార్యలతో మాట్లాడతాడు, భార్యల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు పిల్లల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు భర్తల ద్వారా మాట్లాడతాడు, తల్లిదండ్రుల ద్వారా మాట్లాడతాడు. అయ్యో నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అన్ని విధాలుగా నీతో మాట్లాడే వ్యక్తులను లేపుతూనే ఉంటాడు. నీ ఇంట, బయట, సంఘములో, నీ స్నేహితులలో లేపుతూనే ఉంటాడు. కొన్నిసార్లు మనం చూస్తున్న షార్ట్స్ మాట్లాడుతుంటుంటాయి. ఫన్నీ షార్ట్స్ కాదండి, మన మనస్సును పరివర్తనలోనికి తీసుకెళ్ళగలిగేటువంటి కొన్ని మనల్ని ప్రభావం చేస్తూ ఉంటుంటాయి.
అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను సరి చేసే ప్రయత్నము అన్ని కోణాల్లో. నువ్వు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఆయన స్వరాన్ని వినిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన నీలో ప్రతిబింబించాలని ఆశపడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. ఆసక్తిగా హృదయాన్ని ఉత్తేజపరుచుకుంటూ వినండి, దేవునికి వాక్యం అర్థమవుతుంది. లేదంటే మెల్లగా నిద్ర వస్తుంటుంది. హృదయాన్ని ఉత్తేజపరుచుకుంటూ వినండి. ఇంకా వినాలని ఆసక్తి కలిగి ఉంటే దేవుడు నాలో నింపి మీకు పంపుతాడు. నాతో మాట్లాడతాడు, మీతో మాట్లాడతాడు. మనం ముగించుకుందాం మాటలు. దేవునికి స్తోత్రం. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించుదామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్దులమై ఉన్నాము. 12వ వచనం, ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూసి ఉండలేదు. మనం ఒకరిని ఒకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఎలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసెను. దేవుడిని ఎప్పుడైనా ఎవరైనా చూసారా? దేవుడు ఎలా ఉంటాడు? ఏ రూపంలో ఉంటాడు? ఏ డ్రెస్ వేసుకుంటాడు? ఏ కలర్లో ఉంటాడు? అమెరికా వాడు ఒక దేవుని తయారు చేసుకుంటే అమెరికా దేవుని తయారు చేసుకుంటాడు. ఇండియా వాడు ఒక యేసుప్రభుని తయారు చేసుకుంటే ఇండియా యేసుప్రభుని తయారు చేసుకుంటాడు. అర్థమవుతుందా? మీకు చైనా వాడు యేసుప్రభు కోసం సినిమా తీయాలనుకుంటాడు. అమెరికా వాడినో లేదంటే ఇండియా వాడినో తెచ్చి పెడతాడా? చైనా యేసుప్రభే ఉంటాడు అక్కడ. మీకు అర్థమవుతుందా? నేపాల్ వాడు తీయాలనుకున్నాడు, నేపాల్ యేసుప్రభే ఉంటాడు అక్కడ. ఇండియా వాడు తీయాలనుకుంటున్నాడు, ఏ యేసుప్రభు ఉంటాడండి? ఇండియాలో కూడా తెలుగు సినిమాల్లో ఒకడు యేసుప్రభుని చేయాలనుకుంటాడు. అక్కడ సూపర్ స్టార్ కృష్ణ ఉంటాడు అక్కడ. మీకు అర్థమవుతుందా? ఓ నైజీరియా వాడు తీయాలనుకుంటాడు, ఓ నల్ల జాతీయుడు తీయాలనుకుంటాడు. మరి తెల్ల యేసుప్రభుని తెచ్చి పెడతాడా? ఆ యేసుప్రభు నల్లగానే ఉంటాడు. మీకు అర్థమవుతుందా? అందరి కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన, అందరినీ ప్రేమించి. దేవుడిని ఎలా చూపిస్తావు నువ్వు? నైజీరియా యేసుప్రభుని చూపిస్తావా? నిజాంపేట యేసుప్రభుని చూపిద్దామా? చెప్పండి అయ్యగారు. భీమవరం యేసుప్రభుని చూపిద్దామా? ఏ యేసుప్రభుని చూపిద్దాం? రాజమండ్రి యేసుప్రభుని చూపిద్దామా? తిమోతి, ఏ యేసుప్రభుని చూపిద్దాం? మా యేసుప్రభు మీ యేసుప్రభు లాంటి కాదన్నట్టు ఉంటుంది ఇక్కడ కథ. ఒరే రొట్టె ఒకటే ముక్కలు చేయాలి, ఆయన్ని కాదు. మా యేసుప్రభు మీ యేసుప్రభు కాదు. యేసయ్య ప్రేమయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఏ రూపంలో చూపిద్దాం దేవుణ్ణి? ఎవడు ఎన్నడూ దేవుని చూడలేదు. ఒకవేళ చూడాలి అనుకుంటే నీలో చూడొచ్చు. ఎలా చూపించాలి నువ్వు? ప్రేమించి. నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా, ఆరాధింతును నా మనసంతటితో, ఆరాధింతును నా బలమంతటితో, ఆరాధింతును నా హృదయమంతటితో. యేసు నీవే నా ప్రేమ నీవే. హల్లెలూయా. ఎలా ఆరాధించాలండి? ఏమనుకోకండి, చివరిలో మాట చెప్తాను. దేవుని స్తుతించడం అంటే ఏంటి? రాత్రి సతీష్ ఇంట్లో బాగా మాట్లాడుకున్నాం మేము. వాళ్ళకి ఆల్రెడీ సబ్జెక్ట్ వచ్చేసింది. సబ్జెక్ట్ రాని వాళ్ళు చెప్పాలి ఇప్పుడు. దేవుని స్తుతించడం అంటే ఏంటి? దేవుని ఎలా స్తుతించాలి చెప్పాలి. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం చెప్పరే. స్తోత్రం 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 స్తోత్రం. దేనికి? దీనిలో ఏమి వెళ్తుంది? గత కొన్ని సంవత్సరాల బట్టి పొరొకటి వేసేసి మన మీద స్తుతించండి. స్తుతి 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 స్తుతి. దేనికిరా? స్తుతి అంటే ఏంటో తెలుసా? స్తుతి అంటే స్తుతి అని చెప్పడం కాదు. స్తుతి అంటే
కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచన చేద్దాం. ఈ మధ్య ఒక చాలా ఫన్నీ వీడియో ఒకటి వస్తుంది. అయిపోయింది, మెసేజ్ అయిపోయింది, నేను క్లోజ్ చేస్తున్నాను. ఫన్నీ వీడియో ఒకటి వస్తుంది. సరదాగా ఒకడు వస్తాడు, ఆ సహోదరి ర్యాపిడో బుక్ చేసుకుంటుంది, ఇటు ర్యాపిడో మీద వస్తాడు. ఓటీపీ చెప్పండి అంటాడు. ఆ పిల్ల ఏముంటుందంటే ఓటీపీ అంటది. ఏమంటది? ఈడేమన్నాడు? ఇది మీకు అర్థం కావాలి. ఇప్పుడు స్థుతి, మీరు చేసే స్థుతులు ఎంత ప్రమాదకరమైన స్థుతులో. ఇప్పుడు కన్నా మారకపోతే మిమ్మల్ని ఎవడేం చేయలేడు. లేదు, మా తాత ముత్తాతల నుంచి అలవాటు పడదని నేనేం చేయలేను. ఆడొచ్చి అంటాడు, అమ్మాయి ఓటీపీ చెప్పు అంటాడు. ఓటీపీ అంటది. ఓటీపీ అది కాదు, ఓటీపీ వచ్చింది చెప్పు అంటాడు. ఫోన్ చూసి చెప్పు అంటాడు. ఓటీపీ అంటది. ఇప్పుడు ఈరోజు మన స్థుతులు ఎలా ఉన్నాయి తెలుసా? ఈరోజు మనం స్థుతించండి అంటే స్థుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. తెలియకుండా మనకు ఒక పొర ఉంది. స్తోత్రం అంటే ఏంటి? స్థుతి అంటే ఏంటి? లోబడి, వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించడమే దేవుని స్తుతించడం. పెద్ద ఆన్సరేం కాదు ఇది. వాక్యం వినాలి, వాక్యానికి లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. జీవితంలో ఇప్పుడు ప్రేమించాలి. నువ్వు ప్రేమను కలిగి ఉండడమే దేవుని స్తుతించడం. మీకు అర్థమవుతుందా? దేవుని స్తుతించడం అంటే వాక్యం వినుట, అంగీకరించుట, లోబడి ప్రవర్తనలోనికి తీసుకెళ్తా, ప్రవర్తనలో క్రీస్తుని ప్రతిబింబించుట. ప్రేమించమని వాక్యం చెప్తుంది. ప్రేమించు, దేవుని స్తుతిస్తావు. క్షమించమని వాక్యం చెబుతుంది. క్షమించు, దేవుని స్తుతిస్తావు. సమయపాలనకి రమ్మని వాక్యం చెబుతుంది. సమయానికి రా, దేవుని స్తుతించిన వాడు అవుతావు. హల్లెలూయా. ప్రార్థించమని వాక్యం చెబుతుంది. వాక్యానుసారంగా ప్రార్థనలోకి వెళ్ళు, దేవుని స్తుతించిన వాడు అవుతావు. పరిచర్యలో పాలిభాగస్తుడుగా వాక్యం చెబుతుంది. సొంత కార్యములు మాత్రమే కాదు, దేవుని కార్యములు కూడా చూడాలని వాక్యం చెబుతుంది. పట్టించుకుని రా. స్తుతి 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 కాదండి, చెప్పండి, తప్పులేదు. కానీ అది మాత్రమే స్తుతి కాదు. స్తుతించుట అంటే పొగుడుట అని అర్థం. స్తుతి చెయ్యుట అంటే అర్థం ఏంటండి? పొగుడుట అని అర్థం, మహిమపరచుట అని అర్థం. ఎలా చేస్తావు నువ్వు అది? స్తుతి 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 అంటే అయిపోద్దా? రీజన్ ఉండాలి. నువ్వు చేసే శబ్దము దేనికో నీకు తెలియాలి. కేవలం అది చేస్తే ఏదో అయిపోతుంది అనేటువంటి భ్రమల్లోంచి బయటకు వద్దాం. కానీ మనం చేయాల్సింది ఇంకా చాలా ఉందని తెలుసుకుందాం. చాలా ఉంది. కొన్ని సిద్ధాంత బోధలు ఎలా తయారు చేసినాయి మనల్ని. సియోనులో మౌనముగా ఉండుట, దేవుని స్తుతించుట అంటాడు వాక్యములో. మౌనంగా ఉండడం అంటే అర్థం ఏంటి? ఏటికి స్పందించకుండా అలా ఉండడమా? చెప్పాలి. మౌనంగా ఉండడం అంటే అర్థం ఏంటి? దేనికి స్పందించకుండా ఇప్పుడు మీరు కూర్చున్నట్టు చెప్పమన్నా చెప్పకుండా ఉండడమా? మరి మౌనంగా ఉండడం అంటే అర్థం ఏంటి అంటే ఆన్సర్ చేయడమే. మౌనంగా ఉండడం అంటే అర్థం ఏంటి అంటే లోబడుట అని అర్థం. నేను ఇప్పుడు మౌనంగా ఉండడం అంటే అర్థం ఏంటి అని అడిగాను. అప్పుడు మీరు ఏం చేయాలి? తెలిస్తే తెలిసింది చెప్పాలి, తెలియకపోతే తెలీదు పాస్టర్ గారు మీరే చెప్పండి అని చెప్పాలి. అది మౌనంగా ఉండడం అంటే. మౌనంగా ఉండడం అంటే విధేయులై లోబడడం అని అర్థం. మౌనంగా ఉండడం అంటే పట్టించుకోకుండా అట్లా చూస్తూ ఉండడం కాదు, అది దెయ్యం పట్టడం అంటారు దాన్ని. నిజం. అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా కళ్ళతో అలా కళ్ళలో కళ్ళెట్టి చూస్తుంటే ఏమంటారు? చెప్పండి. దాన్నే దెయ్యం పట్టడం అంటారు. మీ ఇంట్లో ఎవరైనా కానీ తల్లిదండ్రులు పిల్లల్ని అడుగుతున్నప్పుడు మాట్లాడకుండా అలా కళ్ళల్లో కళ్ళెట్టి చూస్తున్నారంటే దెయ్యం పట్టిందని అర్థం. నిజమే. భర్త అడుగుతున్నప్పుడు భార్య మాట్లాడకుండా అలా చూస్తుందంటే పెద్ద దెయ్యం పట్టిందని అర్థం, సేనా దెయ్యం పట్టిందని అర్థం. సానా దెయ్యాలు సేనాలు అయ్యి పట్టినాయి అని అర్థం. అలాగే మొగోడు కూడా అడిగిన దానికి పట్టించుకోకుండా అలా చూస్తున్నాడంటే
దెయ్యం నాకు పడుతుంది, నా భార్యకి పడుతుంది, నా పిల్లలకి పడుతుంది అని పెద్ద ఇదేం కాదు. స్తుతి చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? చక్కటి సంబంధం కలిగి ఉండడం. ఈ డెఫినేషన్స్ తెలుసుకుందాం కొంచెం. చక్కటి సంబంధాన్ని కలిగి ఉండడం, మంచి స్నేహాన్ని కలిగి ఉండడం, లోబడడం, రెస్పాండ్ కావడం, అది హెల్దీగా ఆరోగ్యకరమైన ప్రతిస్పందన. భార్యాభర్తల మధ్య ఆరోగ్యకరమైన ప్రతిస్పందన. హల్లెలూయా. ఆరోగ్యకరమైన భక్తి, ఆరోగ్యకరమైన సహవాసం. అంటే నూతన జన్మ అనుభవం కలిగిన వారు ఎలా ఉంటారు? దేవుడు మనల్ని ప్రేమించి యేసయ్యనిచ్చాడు. యేసయ్య మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమించినంత మనం ప్రేమించట్లేదు, కానీ మనము క్షమించి, ఏమండి వినాలి, క్షమించి మనము ఇతరుల్ని ప్రేమిద్దాం. కోపము కూడా మంచి కోపాన్ని పడదాం. పాపముతో నింపబడే కోపం మనకొద్దు. మంచి కోపాన్ని, అంటే ఇతరుల మేలు కోరే, సరిచేసే, క్షేమము కోరే కోపాన్ని కలిగి ఉందాం. పిల్లలకి అటువంటి కోపాన్ని చూపిద్దాం. మనము కూడా భార్యాభర్తల మధ్య అటువంటి కోపాన్ని కలిగి ఉందాం. కానీ కక్ష, అసూయ, ద్వేషాలు, ఇది మితిమీరిపోయేటువంటి భావజాలాలు, అటువంటి కోపాలు మనకు వద్దండి. బహుశా పోయిన వారం దాకా మనం మారకపోయి ఉండొచ్చు. ఈ వారం నుంచి, ఈ వాక్య ప్రకటన దగ్గర నుంచి మార్చుకోవాల్సిన ఏమైనా ఉంటే మనం మార్చుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ లేచి నిలబడదాం, దేవుని నామమును స్తుతిద్దాం. హల్లెలూయా.